బొల్లవరం దగ్గర నుంచి అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్ వరకు మంచినీళ్ళు ఇచ్చేదానికోసం అని చెప్పి రోడ్డునంతా మేము కొంచెం త్రవ్వడం జరిగింది. అది ఇంజనీర్ యొక్క ఆలోచనల ప్రకారము నిర్దిష్టమైన సమయం వరకు రోడ్డు వేయకూడదు, భూమి అణిగిన తర్వాతనే వెయ్యాలా. ఒకవేళ ముందేగానే వేస్తే కనుక ఎప్పుడైనా హెవీ వెహికల్స్ పోయేటప్పుడు భూమి లోపల ఉండే పైపులు పగులుతాయని చెప్పడం వల్ల సమయం తీసుకున్నాం. అది వారు చెప్పిన సమయమే, మున్సిపల్ ఇంజనీర్ చెప్పిన సమయమే. ఆ తర్వాత కూడా చాలా జాగ్రత్తగానే పని చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టి, అంటే కాంట్రాక్టర్ యొక్క అగ్రిమెంట్లో లేని విధంగా అదనంగా డబ్బులు తెచ్చి ముందు ఒకసారి దాన్ని కాంక్రీట్ వేసి సిమెంటుతో, ఆ తర్వాత దాని మీద తార్ రోడ్డు వేయడం జరిగింది. ఇప్పుడు తార్ రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక లేయర్ కంప్లీట్గా వేయాలని చెప్పి R&B ద్వారా మళ్ళీ ఒక 60 లక్షల రూపాయలు శాంక్షనింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం నాణ్యతగా ప్రజలకు పని చేయాలా, పైప్ లైన్ వర్క్ను పూర్తి చేసి అమృత్ పథకం ద్వారా పూర్తి చేసి నీళ్ళు ఇవ్వడం, నీళ్ళు ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వదిలేసినట్టు రోడ్డును వదిలేయకుండా ఇది జాగ్రత్తగా వేయడం, వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్యాంగ్ వర్క్ను పెట్టి పురపాలక సంఘ పారిశుద్ధ కార్మికుల నుంచి కమిషనర్ గారికి చెప్పి 80 మందితో ఈరోజు వర్క్ చేయిస్తున్నాం. అంటే బొల్లవరం దగ్గర నుంచి లాస్ట్ నుంచి రాజీవ్ సర్కిల్ దగ్గర వరకు కంప్లీట్గా ఈరోజు శుభ్రం చేసే కార్యక్రమం పెట్టాం. అంటే రోడ్డు వేసిన దానివల్ల, తారు వేసిన దానివల్ల ఉండేటి కానీ అక్కడక్కడ మట్టి కుప్పలు కానీ మరొక ఇతర సమస్యలన్నింటిని కూడా శుభ్రం చేసే కార్యక్రమం. ఈరోజు గ్యాంగ్ వర్క్ రాజీవ్ సర్కిల్ వరకు బొల్లవరం నుంచి, రేపు శివాలయం దగ్గర నుంచి మైదుగూరు రోడ్ లాస్ట్ వరకు, మన్నాడు గాంధీ రోడ్డు దగ్గర నుంచి ఇదే విజయకుమార్ దగ్గర వరకు మన్నాడు, అవతల మన్నాడు రోజు రాజీవ్ సర్కిల్ దగ్గర నుంచి భగత్ సింగ్ కాలనీ కొరపా రోడ్డు వరకు కంప్లీట్గా గ్యాంగ్ వర్క్తోనే కంప్లీట్ రోడ్డు అంతా శుభ్రం చేయడం. ఒకసారి చేసి వదిలేసే కార్యక్రమం లేవు. మళ్ళీ 4-5 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సేమ్ గ్యాంగ్ వర్కే రెండోసారి కూడా చేస్తే కంప్లీట్గా ఎక్కడ ఏమీ లేకుండా శుభ్రంగా ఉంటుందనే ఆలోచనతో చేస్తూ ఉన్నాం. ఇక ప్రతి వారానికి 10 రోజులకు 15 రోజులకు గ్యాంగ్ వర్క్ ద్వారా ప్రధానమైన రోడ్లన్నింటినీ కూడా శుభ్రం చేసే కార్యక్రమానికి కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తూ ఉన్నాం, చేపించాలా మీరు అని చెప్పి. ఈ రోడ్డును కూడా త్వరలోనే మళ్ళీ ఇంకొక లేయర్ అయితే బొల్లవరం దగ్గర నుంచి అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్ ఉంది, రాజీవ్ సర్కిల్ వరకు లేకుంటే అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్ వరకు అనేది మళ్ళీ ఒక లేయర్ తార్ రోడ్ అయితే వేస్తాం. అదేవిధంగా ఇప్పుడు పాణ్యం ఎర్రమురెడ్డి కాలనీ దగ్గర ఉన్నాం, అంటే మన షిరిడి సాయి స్వీట్ హౌస్ దగ్గర ఉన్నాం. ఎర్రమురెడ్డి కాలనీ టర్నింగ్ మోట్లో ఉన్నాం. ఈ టర్నింగ్ మోట్లో దగ్గర నుంచి ఆ వాటర్ ట్యాంక్ వరకు రోడ్డు చాలా డిస్టర్బ్ అయింది. అంటే ఈ పనులన్నీ చేసే కార్యక్రమాలు ఇది కూడా గుంతలు పడిపోయి నీళ్లు నిలబడి అంత అసౌకర్యంగా ఉంది. వైఎంఆర్ కాలనీలు పోయే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అది కూడా మేము ఎప్పుడో గుర్తించినాం. అది కూడా పురపాలక సంఘం నుంచి నిధులు మంజూరు చేసినాం. టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసినాం. 7.5 లక్షల రూపాయలతో ఈ మోట్ నుంచి ఆ ట్యాంక్ వరకు, ఆ చిన్న టర్నింగ్ వరకు సిమెంట్ రోడ్డే మళ్ళీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సోమవారం రోజు పనిని బిగించేసి 2 రోజుల్లో పనిని పూర్తి చేస్తాం. ఓవరాల్గా నేను ప్రజలకు ఎప్పుడు విజ్ఞప్తి చేస్తా అనేది ఒకటే, మా ప్రత్యర్థులు మా మీద ఎప్పుడు విమర్శలు, నిందలు. మా దృష్టి ఎప్పుడు కూడా అభివృద్ధి, పట్టణ ప్రజల సంతోషం, ఇంతే. మేము వేరే దాని మీద మా దృష్టి ఎప్పుడు లేదని ఎన్నోసార్లు చెప్పినాం. మామూలే, మా విధంగా ఎంత మేము మంచి చేసినా కానీ రాజకీయపరమైన కోణములో పదవుల మీద వ్యామోహంతో, నా మీద ద్వేషంతో, నా వారి మీద ద్వేషంతో లేని ఉన్నాయి చెప్పడం అనేది పొద్దుటూరులో ఉండే తెలుగుదేశం పార్టీకి, రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి మామూలు అయిపోయింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అనాలా, అన్ని కాయించుకొని పొద్దుటూరులో రాచమూలు మనుషులను అంటానే ఉండాలి. ఇది సహజమైపోయింది. అది మేము పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేంలే. ఇప్పుడు ఉదాహరణకు ఎట్లుంటుంది ప్రజలకు చెప్తున్నా, ఒక సింపుల్ చిన్న విషయం. ప్రజలకు ఎట్లుంటుంది వీళ్ళ అసూయ నా మీద అంటే కన్నా, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తే బుషెట్టి రామన్న అంగడి మీద, బంగారంగల మీద ఎమ్మెల్యే దాడి చేయించినాడు. ఎమ్మెల్యేనే వెనక నుండి క్రియాశీలకంగా చేసినాడు. ఇది అంటే వీళ్ళ అసూయకు ఎట్లుంటుంది ప్రతిరూపం అంటే ఎట్లుంటుంది. ఎలక్షన్ కమిషను ఒత్తిడి చేసి ఓవరాల్గా అంతా రాష్ట్రమంతా ఫైనాన్షియల్గా దాడులు చేస్తూ ఉంటే ఈరోజు వరదరాజరెడ్డి గారు మాట్లాడతారు, ఎక్కడ చేయలే రాష్ట్రంలో పొద్దుటూరులో మాత్రం చేస్తాను ఎమ్మెల్యే చేయించానాడంట. ఎమ్మెల్యేనే చేయించి ఎమ్మెల్యేనే ధర్నా చేసి సానుభూతి కోసం అంట. ఆయన చెప్పినాడు, 1 గంట కాలే అనంతపురం జిల్లాలో 1,75,00,000 పట్టుకున్నారు. గంటకే టీవీలో చూస్తే TV9లో 1,75,00,000 రూపాయలు వెహికల్లో పోతుంటే
పట్టుకున్నారు. నర్సిరెడ్డో అని చెప్పి టీవీలో చెప్పినారు. ఎక్కడ చూసినా పట్టుకుంటున్నారు. ఆయనకు ఎవరో నెల్లూరు నుంచి ఫోన్ చేసి నెల్లూరులో లేదే అన్నారంట. నెల్లూరులో పట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు డబ్బును సీజ్ చేస్తూ ఉండే క్రమం ప్రొద్దుటూరులో జరుగుతూ ఉంటే చెప్పాలంటే కనుక ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు స్పందించినారో స్పందించలేదో నాకు తెలియదు. కానీ నా నియోజకవర్గంలో నా ఊరి ప్రజల కోసం, నా వ్యాపారస్తుల కోసం చాలా త్వరితగతిన స్పందించిన. ఒక్క ఇన్సిడెంట్ జరుగుతానే నేను స్పందించి వారితో మాట్లాడినా, స్పందించి పోలీస్ స్టేషన్ పోయినా, స్పందించి పత్రికా ప్రకటన చేసిన, స్పందించి ఈరోజు నిరసన వ్యక్తం చేసిన, స్పందించి రేపొద్దున డీజీపీతో అపాయింట్మెంట్ తీసుకున్నా. కేవలం వీరి కోసమని డీజీపీతో అపాయింట్మెంట్ తీసుకొని రేపు మధ్యాహ్నం 12:30కు డీజీపీ గారిని కలిసి రిప్రజెంట్ చేస్తాను ఒక విజ్ఞాపన పత్రాన్ని. చెయ్యకూడదు ప్రొద్దుటూరులో కానీ మీరు. ఇది వీళ్ళ పరాకాష్ట, నా మీద అసూయకు. ఇది అయిపోయింది. ఎగ్జిబిషన్లో దోశకు ₹2 ఎక్కువ పెడితే ఎమ్మెల్యే దోశకు ₹2 ఎక్కువ పెట్టినాడు. అంటే అర్థం చేసుకోండి ప్రజలారా. పెన్నం దోశకు ₹2 ఎక్కువ పెట్టినా నేనే కారణము. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేసినా నేనే కారణము. ఎలక్షన్ కమిషన్ దాడులు చేసినా నేనే కారణం. నీ ఇష్టం ఏదన్నా జరుగు. ఈ ఊరిలో చెడు జరిగితే రాచమల్లు, మంచి జరిగితే చంద్రబాబు నాయుడు. ఇది వీళ్ళ సిద్ధాంతం. వీటిని మేము హాస్యంగా తీసుకుంటున్నాం, అవులయగా. ఇంకా ప్రజలు కూడా దాదాపుగా అట్టే తీసుకుంటుంటారనేదే నా అభిప్రాయం. ఎందుకంటే నిబద్ధత లేని, నీతిబద్ధత లేని, నిజాయితీ లేని విమర్శలను ప్రజలు 1-2 దఫాల తర్వాత చాలా సులకనగా అవులయగా తీసుకుంటారు పబ్లిక్ నాయకులు. ఎప్పుడైనా నేనైనా ఉన్నది లేనిది అబద్ధాలు చెప్పినా అనుకో, చంద్రబాబు నాయుడు మీదనో లోకేష్ మీదనో 1-2 సార్లు నా మాటలు గౌరవిస్తారు. 3వ సారి 4వ సారికి వచ్చేదానికి వీడు ఉత్తమ మనిషిలే, వీడు అన్ని ఉత్తమ మాటలు చెప్తున్నాడు అని చెప్పి సులకనగా చూసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు సేమ్ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రొద్దుటూరు లేదంటే అదే. ఊరికి ఇప్పుడు మీరు అడిగినారు కాబట్టి ఒక 3 మాత్రమే గుర్తుండాయి. ఒక 5 నిమిషాలు మైక్ ఆపు చేసి ఆలోచించుకుంటే ఇంకా 30 చెప్తా. వాళ్ళు నా మీద బురద పూసే కార్యక్రమాలు. మటకా కంపెనీ నేను పెట్టానా? రెట్టో రతన్లాల్ గారు మా అబ్బాయికి పుట్టినాడల్లే. బొంబాయిలో ఉంటాడు రతన్లాల్ అని మటకా. ప్రజలారా, మీరు పుట్టకముందు, నేను పుట్టకముందు, మా అబ్బాయి పుట్టకముందు వాడు పెట్టాడు. మరి మటకా కంపెనీ నేను పెట్టా అంటున్నారు ఇక్కడ. అంటే మటకాకు సృష్టికర్త రాచమల్లె, మంగతయ్యకి సృష్టికర్త రాచమల్లె, గుట్కాలకు సృష్టికర్త రాచమల్లె. ఎన్ని విజయకుమారాల కాడ వర్షాలు దండిగా వచ్చి పైన ఎగువ ప్రాంతం నుంచి నీళ్ళు వస్తే ఇక్కడ నుంచి విజయకుమారాలు ఏమంటే కాలువ నిండుతుంది. ఎప్పుడో పూర్వం నాకంటే ముందు మా అబ్బగారి కాలంలో, మా నాయనగారి కాలంలో, మీ నాయనగారి కాలంలో ఆ కాలువ కట్టినారు. ఈ ఊరి జనాభాకు తగినట్టు ఆ విస్తీర్ణాన్ని, ఆ పొడవును, లోతును ప్లాన్ చేసి కట్టినారు. అది వచ్చిన వర్షాలకు ఆ కాలువ యొక్క వైశాల్యము, లోతు సరిపోకపోవడంతో పాటు కొంత సిల్టు తీయకపోవడం, ఇవన్నీ చేసినారు. తెలుగుదేశం పార్టీ చేసిన భ్రష్టంతా, అంటే గత పాలకులు మీరు చేసిన భ్రష్టంతా ఇప్పుడు జనాభా పెరిగిన దృష్ట్యా నీళ్లు ఎక్కువ రావడం చేత కాలువ నిండి బయటకు వస్తుంది. బయటకు వస్తానే ఎమ్మెల్యేనే దానికి కారణం. అదే వాళ్ళ చంద్రబాబు నాయుడు బ్రహ్మాండమైనటువంటి భాగ్యనగర్ అనేది సృష్టించిన అని చెప్తున్నాడు. హైటెక్ సిటీ, ఈ హైదరాబాద్ నేనే సృష్టించిన, అద్భుతం, ఇది సింగపూర్ కంటే బాగుందంటున్నాడు. వర్షాలు పడినప్పుడల్లా హైదరాబాద్లో నీళ్ళు వస్తున్నాయా రాలేదా? మీరే చెప్పండి. ఇంత లోతు పారుతున్నాయి, మళ్ళీ 1 గంట తర్వాత చుక్క నీళ్ళు ఉండవు, మళ్ళీ పోతాయి. ఆడ కూడా అంతే, కాలువ పొంగుతుంది, బయటకు వస్తుంది, 1 గంట తర్వాత నీళ్ళు మళ్ళీ కాలువలో పోతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదు అనుకుంటే మీరు ఏం చేయాలా? కాలువను వెడల్పు చేసి ఉండాలా, లోతు పెంచిండాలా, చిల్టు తీసిండాలా, మరి సరికొత్త మార్గాలు వెతికి కాలువను కట్టిండాలా. మీరు చేసినారా? మీరు చేయలే. ఇప్పుడు మేము చేస్తున్నాం. ఈ బుద్ధి మొదలు పెట్టినాము. 6 నెలలకు సంవత్సరానికో కాలువ పెద్దది అవుతుంది. ఈసారి నీళ్ళు వచ్చినా రావు. బలవరం కాడికి పోతే నీళ్ళు ఎప్పుడు నిలబడుతున్నాయి ఆడ, మీకు తెలుసు, నాకు తెలుసు. అవి పట్టించుకోరు. కమిషనర్ రాధమ్మ ఉన్నప్పుడు ఆ కాలువ మేము కట్టాం కాబట్టి నిన్న పోయి కాలువ టెంకాయ కొట్టాము చూడి, ఆ కాలువలో కలుస్తాయి. అంటే ఏదైనా సరే చెడు జరిగితే నేనే. ఇంతకంటే దోశ ₹5 ఎక్కువ అమ్మితే నా మీద మాట్లాడారంటే ఇంతకంటే ఏం లేదు. ఇంకా కామెడీ. కానీ నేనైతే ప్రజలకు బాగా విజ్ఞప్తి చేసేది ఒకటే, నన్ను వాళ్ళు ఎన్ని మాట్లాడినా, నన్ను ఎన్ని ఎగతాళి చేసినా, నన్ను మాటలగారోడన్నా, పచ్చి అబద్ధాలోడన్నా, అవినీతిపరుడన్నా, 1000 కోట్లు డబ్బు సంపాదించుకుని అబద్ధం చెప్పినా, ఎన్ని చెప్పినా కూడా ఆ నిందలన్నీ, ఆ అవమానాలన్నీ మీకోసమే భరించినా, మీకోసమే భరిస్తానా. నాకు, నా వారికి ఉండే లక్ష్యం ఒక్కటే, నా జెండాకు ఉండే లక్ష్యం ఒకటే. మీరు ఓటేస్తే, మీరు ప్రేమ పెడితే మాకింత గౌరవం, కీర్తి. నాకు ఎమ్మెల్యేగా ఇంత గౌరవం వచ్చిందంటే మీరే. భీమునిపల్లి లక్ష్మీదేవమ్మకు చైర్మన్గా ఇంత గౌరవం వచ్చిందంటే మీరే. వరకు డోబులెడ్డికి కౌన్సిలర్ చేసినారంటే కాలనీనే. ఆ పాపను కౌన్సిలర్ చేసినారంటే
10వ వార్డు వల్లే. నరసింహన్నకి ఈ స్థితిలో కూర్చోబెట్టినారు అంటే కనుక బొలవరం వల్లే. మా బాబును గౌరవిస్తున్నారంటే పట్టణ అధ్యక్షుడే. మా రాయపురెడ్డిని గౌరవిస్తున్నారంటే మా జెండానే, మా ప్రజలే. కాబట్టి ఈ గౌరవం అంతా మాకు దక్కిన గౌరవం, కీర్తి, ప్రతిష్టలు, మర్యాద, పేరు, ప్రఖ్యాతి సర్వం మాకు ఇద్దరు ఇచ్చినారు. ఒకటి అమరావతిలో ఉండే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి, 2 ఈ నియోజకవర్గంలో ఉండే ఓటర్లు. ఈ రెండింటికి మాకు ఆశీస్సులు ఇచ్చి మమ్మల్ని కాపాడుతూ ఉండేది ఆ పరమేశ్వరుడు. ఇదే మేము నమ్మినేది. కాబట్టి ఈ ఊరు ప్రజల కోసం వీళ్ళు మాట్లాడే నిందలైనా, వీళ్ళు చేసే కామెడీ అయినా ఏదైనా భరిస్తాం. మా లక్ష్యం చివరి వరకు మీకు మేము ప్రయోజనం చేకూర్చడం, మీ అవసరాలను తీర్చడం, మీరు ఆనందంగా ఉండేటట్టు చేయడం, మీ కొరకు ఎన్ని అవమానాలైనా మేము భరించడం. ఇదే మా లక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.